8,000 కొడతావు అయితే. 2,000 లెక్కే ఉంది దాని మాత్రం గిత్త అయితే. అది దాని మాత్రం ఎదిగిన ఉండమంటే లెక్కే ఉంది. పని కొని అయితే మరి నువ్వే ఇచ్చి తీసుకోకూడదు దాన్ని కొనుక్కొని రోజుకి. ఇప్పుడు పని కాలం అయిపోయా, కాళ్ళ నొప్పులు వచ్చినాయి అప్పుడే. ఏం చేస్తావు చేసి ఇప్పుడు దూడని లైన్ లో పెట్టుగా. అదే అది అది కంప్లీట్ అదే చేద్దాం. మా దూడండి ఉంటే అరక్కట్రే అదే నేను చెప్పేది. అది మందు కొట్టే చేత కట్టాలి. నేను కొట్టింది మందు కొట్టి వేసుకోవాలంటే అలా ఇడికి ఆడ వాడికేవి బ్రహ్మాండంగా ఎత్తుకో. ట్యాంక్ ఎత్తుకుంటే బాగా నిన్నంగా ఉండే. 1 2 3 4 5 ఇప్పుడు అయిపోదులే. అయిపోదా? ఇప్పుడు అయిపోదు. అయిపోదా? ఎందుకు అయిపోదు? గంట పడుతుంది. గంట పాడా ఆడిపోయి ఇట్టోతాడు, ఆడిపోయి ఇట్టోతాడు. ఏముందాడా 10 పట్లు. నువ్వు ఎక్కుతే గానీ అయిపోదు. ఏడా అది పోవట్లే నా పోవట్లే. పోయినంత వరకు పోయింది. ఇప్పుడు దాకా పొడిచిన ఆయనకి రాసుకొచ్చినాయంట. రాసుకొచ్చిన కాదు 20 రోజులు పెట్టినాయంట. లేదు రాసుకొచ్చిన కాదులే కానీ నేను తులకొచ్చానంట. కోర్టు పెద్ద బాయలు తులకలు అబ్బా అట్ట బీసినట్ట 3 పొట్లు 3 పొట్లు బీసినట్ట. సారో చేసుకోదాకుంటాడు. 3 పొట్లు చేయకు అది 7 చేసిన. అది ఇవాళ కొట్టిందని ఆలిపోకుండా గొట్టం కొట్టినట్ట. గొట్టం కొట్టినట్టు కొట్టేందుకు మెత్తబడి దూడ మెత్తబడి చేతి కప్పి. అదే అదే మెత్తబడి అందులో నేను నల్లగడిచిగా ఆవిడ గదిలో పోయాడు. వాడు పొద్దు నుంచి తోలుతున్నాడు అక్కడ. ఆయన 8 ఎకరాలు తోలిండు. వాడు 4 ఎకరాలు తోలేడేమో. 4 ఎకరాలు మళ్ళీ సాయంత్రం కట్టిలే. అంత మొత్తం కలిసిరే మొత్తం కలిసి 4 తోలింది. అయితే నిదానంలే. ఈ దంత కోసం పోయిన ఆడికి ఆడ ఇచ్చినోడు ఎద్దులు ఇస్తే ఆడి పేరు ఇదంతా నుంచి ఎత్తుకొని వచ్చినవా? ఎత్తుకోవచ్చులే. 2 కిలోమీటర్లు. చాంద్ర ఆడుంది వాళ్ళ చెట్టు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఉల్లి మరి ఆడిపోయి భోజనం కొని ఇంటి నువ్వు రమ్మంటే నువ్వు రాకపోతే నేనేం పనిలో ఉన్నా ఇంట్లో. అందుకని వాడు ఒక కర్ర తిన్నాడు. పువ్వా ఒక కర్ర తింటే ఒక కర్ర ఉంది. అది ఇంకా దచ్చేసుకొని ఒక కర్ర తింకొని వచ్చినాడికి. ఇంకా కారం చూసారు. అబ్బో ఈ కారం ఎక్కువ 20 రోజులు అబ్బో 20 అవుతుంది. లెక్కే ఉంది. ఇది మీకు బారు రోజు లెక్కే ఉంది. ఇది పక్కన అసలు బాగుండేది. కొట్టి వేసింది. ఆ ఉల్లిగడ్డ తిరిగిపోయింది. సంటకోలు పట్టుకోకూడదు. సంటకోలు జగరాలుగా సంటకోలు ఏ వచ్చినా అది అప్పుడే అలాదు. పాతెత్తు అంత మాత్రం నేనైతే ఏది బొమ్మలు తోలుతున్నా. 10 ఎకరాలు రేపు మాకు కొట్టమను నా చేతి పట్టమను. 10 ఎకరాలు లెక్క కొడతా నేను. అది కళ చూస్తా పక్కన దిగుతా. దాని మాత్రం నేను పోయేది. నేను యావ చూసిన దాన్ని ఇంతలో నేను చూలే అరకలో యావ చూసినాను అనమాట. అంత మాత్రం దాని గిత్తగానైతే పోయేది. 10 ఎకరాలు లెక్కేముంది. లెక్కేముంది 10 ఎకరాలు రేపు మాపు. ఇప్పుడు 2 ఎకరాలు ఇరుకు అయిపోయిందా. 2 గంటలకు పీదామని అయితే పొద్దుదాం కడుకుంటే సార్లు అంతే నీడుగా దీన్ని వ్యవసాయం చేసి అప్పుడు నేను అప్పుడు లంచ్ చేసినావు. అప్పుడు వ్యవసాయం నాకుండా ఎదురప్పుడు చేసి వ్యవసాయం ఇంకా బయట చచ్చిపోయినాడు. ఇంకా వ్యవసాయాన్ని ఆడియని బీదేది సంతం లేప. అందుకే మొత్తం బీదేది ఆడియని. లేకపోతే ఈ ఆకలి ఎందుకు వచ్చాయంట. అప్పుడు నేను చేసిలే వ్యవసాయం చేసిలే. చిన్నప్పుడే చచ్చిపోయా.